ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అండి. మరి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు కల్వరీ మార్గం మరి సారపాక చర్చ్ నందు స్వస్థత విడుదల పరిచర్య మరి శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందండి. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని అనేక మంది రోగులు బాగుపరచబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోగాలతో బాధపడుతున్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ వ్యాధి బాధల్లో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా మరి ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరీ మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలుగున్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలుగున్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలుగున్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నానండి. ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు నాన్న. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో మరి ఎటువంటి రోగంతో బాధపడుతున్నావో, ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నావో, మరి గడిచిన కాలం అంతా కూడా ఆ రోగం నేను వేధిస్తుందేమో, ఆ రోగాన్ని బట్టి బాధపడుతున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయి ఉన్నావేమో. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నా మరి మీ బిడ్డలు కావచ్చు, నీ యొక్క భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఒకవేళ నీ తల్లిదండ్రులు కావచ్చు, ఒకవేళ ఏ రోగంతో బాధపడుతున్నారో, మరణకరమైన వ్యాధ, మరి దీర్ఘకాలిక వ్యాధ, ఎటువంటి అనారోగ్యం మిమ్మల్ని శోధిస్తుంది, వేధిస్తుందో ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న వ్యాధిని బట్టి కృంగిపోయి ఉన్నావు కదా. అందరి చుట్టూ తిరిగి వేసారి ఎక్కడికి వెళ్ళినా నీ వ్యాధికి పరిష్కారం దొరకక ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో. నానా, నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది పోదేమో, నేను ఇలాగ చనిపోతానేమో అనుకుంటున్నా నీతో ప్రభు అంటున్నారు. నీ మధ్య ఆ రోగం ఉండదు, ఇక ఆ వ్యాధి ఉండదు, నేను తీసేస్తానని ప్రభు చెప్తున్నా, తొలగించేస్తానని ప్రభు అంటున్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్యకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఇచ్చాడు. నేనే స్వస్థపరిచి యెహోవానని ప్రభు అన్నారు. ఆయన నీ రోగాన్ని తీసివేయబోతున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన హస్తంతో నేను ముట్టుకుని నేను బాగు చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ వ్యాధి నిర్మూలమైపోతుంది.
నీకున్న దీర్ఘకాలిక వ్యాధి, మరణకరమైన వ్యాధులన్నీ తొలగిపోతున్నాయి కదా. యేసయ్య దగ్గరికి ఎంతమంది రోగులు వచ్చారు కదా. నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారు యేసయ్య పాదాల దగ్గర పడవేయబడినప్పుడు వారందరినీ కూడా యేసయ్య ముట్టి స్వస్థపరిచి వారిని బాగు చేసి పంపారు కదా. అదే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నిన్ను కూడా నేను బాగు చేస్తా, నిన్ను నేను స్వస్థపరుస్తా, ఆ రోగం అనేది తీసేస్తాను ప్రభు. అది మానసిక రోగమైనా, అది శారీరక వ్యాధి అయినా, అది ఆత్మీయ రోగమేనైనా, ఏదైనా సరే నా దేవుడు నేను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఆ రోగం అనేది తొలగిపోతుంది కనుక నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్య నువ్వు నన్ను స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్య అని మరి యేసయ్యకి వందనాలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. ఈ మాటను మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో మరి వాగ్దానం నెరవేర్చబడును గాక. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా, నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ మధ్య నుండి నేను రోగమును తొలగించేస్తానని వాగ్దానం ఇచ్చావు కదా దేవా. అయ్యా అవునయ్యా, రోగమును తీసివేయగలిగిన గొప్పవాడివి నువ్వు ఒక్కడవే. నువ్వు మాత్రమే స్వస్థపరచు దేవుడు అయినావు దేవా, నీకే స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలు వారి శరీరాలు ఏ రోగాలతో బాధపడుతున్నారు అయ్యా, భయంకరమైన మరణకరమైన వ్యాధులేమో ప్రభా, వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి యేసునామములో స్వస్థత కలుగును గాక. అయ్యా థైరాయిడ్, షుగర్, బీపీ అనే వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల కలుగును గాక. నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి స్వస్థత యేసునామములో కలుగును గాక. తండ్రి నాయన, నడినెత్తి మొదలుకుని అరికాలి వరకు ఎట్టి వ్యాధి అయినా యేసునామములు నిర్మూలమగును గాక. యేసయ్యా, మీరు పొందిన దెబ్బలోని స్వస్థత వాళ్ళకు రిలీజ్ చేస్తాము ఇప్పుడే. వారి దేహాలని తాకండి ప్రవ్వా. అయ్యా దేవానికే స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణ పడక మీద ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టుకో ప్రభా. ఒకవేళ వారి బంధువులు, స్నేహితులు అయ్యా ఇదిగో నాయన వెంటిలేషన్లు ఉన్నారేమో, ఐసీయూలు ఉన్నారేమో, వారిని కూడా ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని బాగు చేసినందుకు వందనాలు నాయన. ఈరోజు మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నూతన కార్యాలు జరుగును గాక. వారిని కూడా నూతనమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. ఈ నిండైన దీవులతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.